ఒకే కేస్ 2 కంప్లీట్‌లీ వేరే వెర్షన్స్. అడ్వొకేట్ చెప్తుంది వేరు, మంగ్లీ చెప్తోంది వేరు. మనం జడ్జ్ కాదు, కానీ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. పార్ట్ 3లో 2 సైడ్స్ చూద్దాం. ఇక శివ అంటే మంగ్లీ బ్రదర్ యాక్సిడెంట్ చేసి చంపుతానని థ్రెటన్ చేశాడని క్లెయిమ్ చేశాడు. మీటింగ్ సీసీటీవీ లేని లొకేషన్‌లో డెలిబరేట్‌లీ ప్లాన్ చేశారని కూడా అన్నాడు. ఇక మనం మంగ్లీ వైపు చూస్తే ఈ మైక్రో ఫైనాన్స్ ట్రేడర్స్‌తో నాకు ఎటువంటి సంబంధం లేదు. వారితో పాస్ట్ ఇంటరాక్షన్ కూడా అంటే ప్రొఫెషనల్ ఈవెంట్స్ అలాగే స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ మాత్రమే ఉంది అని చెప్పుకొచ్చింది. నా పేరు వాడుకొని ఫ్రాడ్ చేసిన వారిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కూడా ఉంది. కౌంటర్ కంప్లైంట్లో అడ్వకేట్ సుబ్బు మార్చ్ 22న ఇన్అప్రాప్రియేట్గా బిహేవ్ చేశాడని, సోషల్ మీడియా వీడియోస్ తీసేయడానికి 10 లక్షల డిమాండ్ చేశాడని ఆరోపించింది. అలాగే రిఫ్యూజ్ చేసినప్పుడు కేసెస్ ఫైల్ చేసి రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఇది మంగ్లీ వర్షన్. ఇప్పుడు మనం ఏం నోటీస్ చేయాలి? రెండు సైడ్స్ కూడా సెల్ఫ్ కన్సిస్టెంట్గా ఉన్నాయి. ఎవరు నిజం చెప్తున్నారు? కోర్ట్సే డిసైడ్ చేయాలి. రెండు సైడ్స్ విన్నారు కదా, మీకేమనిపించింది? కమెంట్లో చెప్పండి. కానీ జడ్జిమెంట్ తర్వాత వెరిఫై చేసిన ఫ్యాక్ట్స్ చేయండి. పార్ట్ 4లో ఏప్రిల్ 23న వచ్చిన బిగ్గెస్ట్ ట్విస్ట్ గురించి చెప్తాను, మిస్ అవ్వకండి. అడ్వకేట్ సుబ్బారావు వైపు చూస్తే పంజాగుట్టలో ఒక లాయర్స్ ఆఫీస్లో మీటింగ్ జరిగిందని క్లెయిమ్ చేశాడు. అక్కడ మంగ్లీ, డైరెక్టర్ వేణుడుగుల, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి కూడా ఉన్నారని చెప్పాడు. ఆ మీటింగ్లో కేసు డ్రాప్ చేయమని, మీడియా ఇంటర్వ్యూస్ డిలీట్ చేయమని ప్రెషర్ వచ్చిందని అన్నాడు. రిఫ్యూజ్ చేశాక మంగ్లీ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఆఫర్ చేసిందని క్లెయిమ్ చేశాడు. ఎంత కావాలో చెప్పు అని అడిగిందని కూడా అన్నాడు.